హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఫస్ట్ టైం అనేది అరిసెలు తయారు చేశానండి. నేను ఈ విధంగా చేశాను అనేది మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా. బెల్లం అయితే 1 కేజీ తీసుకున్నానండి నేను. అది బియ్యం అనేది 2 గంటల పాటు నానబెట్టి పిండి తయారు చేసుకున్నామండి, పచ్చిపిండి అది. ఇప్పుడు 1/2 కేజీ బెల్లంకి కేజీ బియ్యం ఆడి పెంచాలండి. ఎందుకంటే కొంచెం బియ్యం పిండి అనేది ఎక్స్ట్రా ఉంచుకోవాలి. అంటే కేజీ బియ్యం పిండి పట్టదు, కానీ ఎక్స్ట్రా అనేది ఆడించుకు ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఇది బాగా కరిగిన తర్వాత వడగొట్టుకోవాలి. అందులో కొంచెం రాయిలు ఉన్న చెత్త ఉన్న కొంచెం పోతుందండి, అందుకని వడగొట్టుకోవాలి. ఇప్పుడు చూసారా, బాగా మరిగింది కదా. కొంచెం పాకం వచ్చే టైం నుంచి కొంచెం చెక్ చేసుకుండాలండి, పాకం ఎలా వచ్చిందని చెప్పేసి. ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకొని నేను అనేది చెక్ చేసుకుంటున్నానండి. ఇప్పుడైతే ఇంకా పాకం రాలేదు. అలా కలుపుతూ ఉండి పాకం అనేది మాత్రం చెక్ చేయాలండి. ఇప్పుడు నేను మళ్ళీ కూడా చెక్ చేస్తున్నాను, ఎలా ఉందో పాకం ఎలా వచ్చిందని చెప్పేసి. చూసారా, ఇలాగొచ్చిన పాకం పొంగడాలు చేయడానికి పనికి వస్తుందటండి. ఇంకా కొంచెం గట్టిగా వస్తే అప్పుడు అరిసెలు చేసుకోవచ్చు. చూసారు కదా, మరి కొంచెం అయితే రావాలి. ఇప్పుడైతే పాకం ఇంకా కొంచెం గట్టిగా వచ్చినట్టుగా చేస్తారండి అరిసెలు. మాకైతే కొంచెం అరిసెలు మెత్తగా ఉండాలని చెప్పేసి మేమైతే పాకం ఈ విధంగా ఉంచుకున్నామండి. ఇంకా కొంచెం అరిసెలు గట్టిగా రావాలంటే మరి కొంచెం పాకం అనేది గట్టిగా పెట్టుకోవాలి. మేమైతే ఈ పాకంతోనే చేసుకుంటున్నామండి అరిసెలు. ఇప్పుడు పిండి వేసుకోవాలండి. స్టవ్ అయితే సిమ్లో పెట్టుకోవాలి. బాగా తిప్పుతూ ఉండాలండి, పిండి ఫాస్ట్గా వేయాలి. ఉండలు పట్టకుండా బాగా తిప్పుతూ ఉండాలి. చూసారు కదా, ఇలాగనమాట. ఇప్పుడైతే పిండి మొత్తం కలుపుకున్నామండి. చూసారా, ఈ విధంగా ఇంతవరకు వేసుకోవాలండి, మరి ఎక్కువ పిండి వేయకూడదు, అరిసె గట్టిగా వస్తుంది. ఇలాగుంటే సరిపోతుంది. ఇందులో కొంచెం నెయ్యి అనేది వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలాగా. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేయాలండి. కొంచెం చల్లారినాక కొంచెం గట్టి పడుతుంది ముద్ద అనేది. చూసారా, పిండి అయితే కొంచెం మిగిలిందండి. ఇప్పుడు ఆ ముద్ద మీద కొంచెం ఆయిల్ అయితే వేయాలండి, లేకపోతే గట్టి పడిపోకుండా ఉండడం కోసం ఆయిల్ అయితే వేస్తున్నాను నేను. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నానండి. అరిసెలు తీయడం కోసమని ఆ పెనంలో అది పెట్టుకున్నానండి, లేకపోతే ఆయిల్ అనేది కిందకు వస్తుందని. ఇప్పుడు పూరి మేకర్తో చేస్తానండి, ఎందుకంటే ముద్ద అనేది కొంచెం వేడిగా ఉంది, మన చేతితో ఫ్రెష్ చేయలేం కదా, అందుకోసం అని చెప్పి. ఆయిల్ మరిగిందా లేదని చెక్ చేసుకుంటున్నాను. నూలు అరిసెలు చేస్తున్నానండి, నూలు కూడా తీసుకున్నాను. ఆయిల్ అయితే ఇప్పుడు మరిగిందండి. ఇప్పుడైతే అరిసెలు వేసుకుందాము. నేను కూడా ఫస్ట్ టైం కదండి, కొంచెం టెన్షన్గానే చేస్తున్నాను, ఎలాగొస్తుందో ఏంటి అది. ఇప్పుడు అవి ఆ నూనెలోని ఆ ముద్ద అనేది పెట్టుకొని ప్రెస్ చేయాలండి. దీంతో చేస్తే అన్నీ పలచగా బాగా వస్తాయండి, మరి లావుగా రాకుండా. చేతితో చేసామనుకో కొంచెం లావుగా వస్తాయండి. మాకు పలచగా ఇష్టమని చెప్పి మేము పలచగా ఈ విధంగా చేస్తున్నానండి నేను. చూసారు కదా, ఇలా వేసాను ఒక్కొక్కటి. అసలు వేయడానికి ఎక్కువ టైం పట్టదండి, వేరం వేగేస్తుంది. వెంటనే తిప్పుకొని తీసేయడమే, అంతే.
చూసింది కదా, ఇలా ఏగిపోయింది. ఇప్పుడు అరిసి తీసేయాలండి, మరి ఇంకా బ్లాక్ అవ్వవసరం లేదు, కొంచెం ఎగితే సరిపోతుంది అరిసి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి వేసుకుంటాను, చూపిస్తున్నాను చూడండి. అసలు చాలా బాగా వచ్చాయండి. అసలు ఫస్ట్ టైం చేశాను, ఎలాగొస్తుందా అంత మొత్తం వేస్ట్ అయిపోద్దా ఏమని చెప్పి అందుకే కొంచెం చేశాను నేను, ఎలాగొస్తుందో ఏంటని. చాలా బాగా వచ్చింది. అసలు చేయడం అంత కష్టమేం కాదండి. చూసారు కదా, నాకు ఆయిల్ దగ్గర భయం కోసమని అలాగ వేస్తాను, అందుకే వంకరగా వచ్చేస్తున్నాయి. బాగా వేస్తే రౌండ్గా వచ్చిండు. చూసారు కదా, ఇప్పుడైతే అన్నీ వేసేసుకుంటున్నాను. చూసారు కదా, ఇప్పుడు ఇంకా మళ్ళీ ఇంకోటి చేస్తున్నానండి. ఇంకా ఈ వీడియో అయితే విన్నీ తీస్తుందండి, అందుకే అటు ఇటు కదిపేస్తుంది యాక్మును. అక్కడ ట్రైపాడ్ పెట్టడానికి ప్లేస్ కరెక్ట్గా లేదని చెప్పి విన్నీ తీయమని చెప్పాను, తీయమని చెప్తే కదిపేస్తుందండి యాక్మాటు, అందుకోసమనే వీడియో అనేది అలా వస్తుందన్నమాట. చూసారా, బాగా పొంగింది కదా. చూసారా, చాలా బాగున్నాయి కదా, కలర్ఫుల్గా వచ్చాయి. ఫస్ట్ టైం చేశాను కదా, చూస్తే చాలా హ్యాపీ అనిపించిందండి. ఏం పాడైపోతుందేమో అని భయంతో చేశాను, చాలా బాగా వచ్చాయి. టేస్ట్ కూడా సూపర్ ఉన్నాయండి. పలచగా చేస్తే బాగుంటుందండి, మరి లావుగా అయితే బాగోవు, అందుకని పలచగా చేసుకున్నాను నేను. చూసారు కదా, చల్లగా అయితేనే గట్టి పడతాయండి. ఇప్పుడు మెత్తగా ఉన్నాయి చూసారు అరిసెలు అనేది, కొంచెం చల్లపడాలి. చూసారు కదా, చల్లపడి మొత్తం అయితే నేను అరిసెలు అనేది అయిపోయాయండి. లాస్ట్ ఇది అయిపోతే అయిపోయినట్టు అరిసి. చూసారు కదా, ఇప్పుడు ఎమ్మె అరిసెలు అయితే రెడీ అయిపోయాయండి. చూసారు కదా, ఇవి చూసి చాలా హ్యాపీ అనిపించింది, ఫస్ట్ టైం చేసి ఎంత బాగా వచ్చాయని చెప్పి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయని చూసారా, ఇంకా వేడిగా ఉంది అందుకోసమనే. చూసారా, చాలా బాగా వచ్చాయి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినట్టు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అది చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్ బాయ్.